హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజైతే మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనువర్తనాలు అంటే మనకు సైకాలజీ గురించి అయితే తెలుసుకుందామండి. అందులో మనకు మొత్తం 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను. పెరుగుదల, వికాసం, వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమత్వం. సో పెరుగుదల వికాసం అనేది కేవలం ఎస్జిటి వాళ్ళకైతే ఉంటుందండి. సో మిగతా 3 టాపిక్లు ఏవి, వైయక్తిక భేదాలు కానీ, అభ్యసనం కానీ, మూర్తిమత్వం కానీ మనకు టీజీటీ, పీజీటీ, ఎస్ఏ వాళ్ళకైతే వస్తాయి. ఆ పెరుగుదల వికాసం కూడా నేను చాలా వీడియోలు అయితే చేశానండి. అదేవిధంగా మూర్తిమత్వంపై గ్రాండ్ టెస్ట్ కానీ, తర్వాత అభ్యసనం గురించి చేశానండి. ఇప్పుడు వైయక్తిక భేదాల గురించి అయితే ఒక వీడియో అయితే చూద్దాం. ఆ వైయక్తిక భేదాల్లో మనకి ఎక్కువగా బిట్స్ వచ్చే టాపిక్ ఏదంటే మనకు ప్రజ్ఞ గురించి ఎక్కువగా అయితే మనకు ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. సో ఎస్ఏ వాళ్ళకంటే 5 మార్క్స్ కాబట్టి, అంటే 5 మార్క్స్ కంటే మనకు 10 బిట్స్ వస్తాయి. అంటే మనకు 3 యూనిట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి యూనిట్ నుంచి దాదాపు 3 నుంచి 4 ప్రశ్నలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీడియోని అయితే మిస్ చేయకండి. ఎస్జిటి వాళ్ళకు దాదాపు 8 మార్క్స్ కాబట్టి మీకు 16 అలాగా వస్తాయి కాబట్టి బిట్స్. సో మీకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకు. సో మనకు ఎస్జిటి వాళ్ళకు మనకు సైకాలజీ 8 మార్కులకి అయితే వస్తాయి. సైకాలజీ అయితే 8 మార్కులకు, విద్యా దృక్పథం 4 మార్కులకి అయితే వస్తాయన్నమాట ఎస్జిటి వాళ్ళకు. అదే ఎస్ఏ వాళ్ళకైతే 5 మార్క్స్కు. సో ఇప్పుడైతే మనము ఈరోజు ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, అభిరుచి, వైఖరి ఇవన్నీ కూడా మనకు వైయక్తిక భేదాల కిందకైతే వస్తాయండి. ఇందులో ముఖ్యమైన బిట్స్ అయితే మనం కొన్ని చూద్దాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రశ్న అయితే చూద్దాం. ఒక వ్యక్తి తనలోని బలాలను, దుర్బలాలను ఎల్లప్పుడూ మదిలో ఉంచుకొని దానికి తగ్గట్టుగా లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే గార్డెనర్ ప్రకారం అతడి గల ప్రజ్ఞ ఏమిటి? ఒక వ్యక్తిలో తన బలాలను, దుర్బలాలను ఎల్లప్పుడూ మదిలో ఉంచుకొని, అంటే దానికి స్టామినా ఏంటి, అంటే తన వీక్ అండ్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే అతడి గల ప్రజ్ఞను ఏమని పిలుస్తారు అని మనకు గార్డెనర్ అయితే తెలియజేశాడు. ఏమంటారు? శాబ్దిక భాషా ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, 3 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, 4 సహజ ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. అంతే కదా, వ్యక్తి తన గురించి అంటే తన గురించి లోపల బయట తెలుస్తుందని వ్యక్తి అంతర్గత అంటారు. కేవలం వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మనము వ్యత్యాసం చూస్తే అది వ్యక్తంతర ప్రజ్ఞ అయితే అవుతుందండి. తర్వాత ప్రశ్న. కేవలం 3.5 సంవత్సరాల నుండి 13.5 సంవత్సరాలు గల వయస్సు వారికి నిర్వహించే పరీక్ష ఏమిటి? సో ఈ పరీక్షలు అనేది మనకు డాట్ కానీ, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎం కానీ ఇవన్నీ కూడా సో మనం చాలా ఇంపార్టెంట్ అయితే మనం తెలుసుకోవాలండి. సో వీడియో లాస్ట్లో అయితే నేను 2 పట్టికలు అయితే ఇస్తాను. 100% ఆ 2 పట్టికల నుంచి, ఈ పట్టిక నుంచి ఒక ప్రశ్న, ఇంకొక పట్టిక నుంచి 2 పట్టికల నుంచి 2 ప్రశ్నలు అయితే 100% వస్తాయండి. మీకు మిస్ అవ్వద్దు. సో నేను ఆల్రెడీ టెట్ జరిగేటప్పుడు కూడా పట్టికల గురించి వివరించాను. ఖచ్చితంగా వస్తాయంటే నిజంగానే వచ్చాయి కాబట్టి మనకైతే వస్తాయి. చూడండి ఇక్కడ ఆప్షన్ చూస్తే మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, తర్వాత ఆప్షన్ 2 కెటల్ కల్చర్ ఫేర్ టెస్ట్, తర్వాత డ్రా ఏ పర్సన్ టెస్ట్, 4 సైమన్ బీనే పరీక్ష. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రా ఏ పర్సన్ టెస్ట్, డాట్ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఈ డాట్లో మనకు D8 దీంట్లో 3.5 నుంచి 13.5 సంవత్సరాల గల వయసు వారి పిల్లలకైతే నిర్వహించే ప్రజ్ఞను మనము డ్రా ఏ పర్సన్ టెస్ట్ అని పిలుస్తాం. తర్వాత క్రింది వాణిలో ఏది ప్రజ్ఞా పరీక్ష కాదు? ఏది ప్రజ్ఞా పరీక్ష కాదు? ఆప్షన్ చూస్తే ఓటీఎస్ గామా మానసిక పరీక్ష, ఆప్షన్ 2 ఫ్రింటన్ పాటర్సన్ పరీక్ష, 3 కెటల్ కల్చర్ పెయిర్ టెస్ట్, 4 బోగర్డస్ సోషల్ డిస్టెన్స్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బోగర్డా సోషల్ డిస్టెన్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న. వస్తువుల పట్ల లేదా మనుషులు, దేశాల పట్ల ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలను ఏమని పిలుస్తారు? అభిరుచి, వైఖరి, విషమయోజనము, తర్వాత సర్దుబాటు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైఖరి అని పిలుస్తారండి. అంటే వస్తువుల పట్ల కానీ, అదేవిధంగా మనుషులు, దేశాల పట్ల ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలు ఏమని పిలుస్తారంటే వైఖరి అని పిలవడం జరుగుతుంది. తర్వాత సంబంధిత ఉద్దీపనకు ముందుగానే నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించడానికి సంసిద్ధంగా ఉండడాన్ని వైఖరి అని చెప్పింది ఎవరు? ట్రావర్స్, విల్టేకరు, షేను, అనస్తాసి.
సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విల్ టేకర్ అనేది చెప్పాడనమాట. సంబంధిత ఉద్దీపనకు ముందుగానే నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించండి. ముందుగానే ఎవరు మనకు ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య వస్తే దానికి ముందుగా ఎవరు మనకు ప్రతిస్పందిస్తారంటే విలేకరులు కదా. సో విలేకరు అంటే విల్ టేకర్. సో అలా మనం కొంచెము గుర్తుపెట్టుకుంటే ఈ నిర్వచనాలు అయితే గుర్తుంటాయండి. తర్వాత ప్రశ్న, జేసీ రామన్, జే రావెన్, జేహెచ్ కాంట్లు సంయుక్తంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏమిటి? జేసీ రావెన్, జే రావెన్, జేహెచ్ కాంట్లు సంయుక్తంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏమిటంటే RSPM అనేది మనకు కరెక్ట్. సో ఇట్లా ఆర్లు ఉండే కాబట్టి RSPM అని కొంచెం గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయండి. తర్వాత, ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఈ పాయింట్ల మధ్య ఉంటుంది. సో ఇది ఈ పాయింట్లు, ఈ ప్రజ్ఞాలబ్ధిల గురించి ఒక పట్టిక అయితే ఉందండి, మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పట్టిక కనుక మీరు ఆల్రెడీ టెట్లో అయితే చూస్తుంటారు. ఆ పట్టికని మీరు కనుక ఖచ్చితంగా పడితే ఖచ్చితంగా ఒక మార్క్ అయితే మీ చేతుల్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఈ పాయింట్ల మధ్య ఉంటుంది. ఆప్షన్ చూస్తే 120 నుంచి 139, 130 పైన, ఆప్షన్ 3 140 పైన, ఆప్షన్ 4 100 పైన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 140 పైన కనుక ఉన్నట్లయితే అది మనకు ప్రతిభావంతులు లేదా వరదత్తులు అని కూడా పిలవడం అయితే జరుగుతుందండి. తర్వాత ప్రశ్న, రాము శారీరక వయసు 12 అయితే తన అక్క మానసిక వయసు 12లో ఇతని మానసిక వయసు సగంగా ఉంది. అయితే రాము ప్రజ్ఞాలబ్ధి ఎంత అవుతుందంటే మనకు 50%. సగం, అందులో సగం అంటే మనకు 50% అనేది అవుతుందండి. తర్వాత, స్పియర్మన్ రూపొందించిన ద్వికార సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏమిటి? ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారని కూడా అడగచ్చు. సో నేను ఆల్రెడీ ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి అయితే తెలియజేశాను. ద్వికార సిద్ధాంతం కానీ, బహుకారక సిద్ధాంతం కానీ, ఏకకారక సిద్ధాంతం, ఇలా సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఆ సిద్ధాంతకర్తలు కూడా మనకు అడిగే అవకాశం ఉంది, గమనించగలరు. ఇక్కడ చూడండి, స్పియర్మన్ రూపొందించిన ద్వికార సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏదంటే విస్క్, WISK, విస్క్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, ఒక డాక్టర్ థర్మామీటర్తో ఒక అమ్మాయి యొక్క ఉష్ణోగ్రతను ఎన్నిసార్లు పరీక్షించినా 104 డిగ్రీలు సూచిస్తుంది. అయితే ఆ థర్మామీటర్కు ఉన్న గుణం ఏమిటి? సో అంతే కదా, ఇప్పుడు ఒక ప్రశ్నపత్రం ఉండి ఎన్నిసార్లు కరెక్షన్ చేసినా ఒకటే మార్క్స్ వస్తుంటే దాన్ని ఏమంటారంటే మనము విశ్వసనీయత అని పిలవడం అయితే జరుగుతుందండి. ఏమంటారంటే విశ్వసనీయత అని అంటారు. తర్వాత ప్రశ్న, భాటియా ప్రజ్ఞామాపనలో ఏ పరీక్ష శాబ్దిక అశాబ్దిక పరీక్ష ఏది? సో మనకు శాబ్దిక అశాబ్దిక పరీక్షలు కూడా ఉన్నాయంటే, శాబ్దిక పరీక్ష అంటే చదువుకున్న వాళ్ళకు, అశాబ్దిక అంటే చదువు రాని వాళ్ళకు. సో ఇలా పదాలు, అక్షరాలు ఉపయోగించి చేస్తారు కదా, అవి అనమాట. ఇక్కడ భాటియా ప్రజ్ఞామాపనలో ఏ పరీక్ష శాబ్దిక అశాబ్దిక పరీక్ష అంటారంటే, ఆప్షన్ చూస్తే కోహ్సీ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆప్షన్ 2 తక్షణ స్మృతి పరీక్ష, ఆప్షన్ 3 చిత్ర నిర్మాణ పరీక్ష, 4 అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తక్షణ స్మృతిలో ఉండి శాబ్దిక అశాబ్దిక అంటే చదువుకున్న వాళ్ళకు మరియు చదువుకోని వాళ్ళకు ఇద్దరికి కూడా పెట్టే పరీక్షలను ఏమంటారంటే ప్రజ్ఞా పరీక్షలను తక్షణ స్మృతి పరీక్షలు అని పిలవడం జరుగుతుంది. తర్వాత, కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్షలో చివరి 5 కార్డులకు ఒక్కోదానికి కేటాయించిన నిమిషాలు ఎంత? సో ఈ కార్డుల సంఖ్య కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో చివరి దాంట్లో ఫస్ట్ వాడిన రెంట్కి కూడా మనకు 2 నిమిషాలు ఇస్తే, చివరి కఠినంగా ఉన్నాయి కాబట్టి చివరి 5 కార్డులకు 3 నిమిషాల సమయం అయితే ఇస్తారండి. తర్వాత, నిరక్షరాస్యులకు చదవడం రాని వారికి, చిన్నపిల్లలకు, అంధులకు ఈ పరీక్షలు ఏమాత్రం ఉపయోగపడవు. సో నిరక్షరాస్యులకు, చదవడం రాయడం రాని వారికి, చిన్నపిల్లలకు, అంధులకు ఈ పరీక్షలు ఏమాత్రం ఉపయోగపడవు. అవి ఏంటంటే శాబ్దిక పరీక్షలు. చెప్పాను కదా, శాబ్దిక పరీక్షలు అంటే కేవలం చదువుకున్న వారికి ఉపయోగపడతాయి. అదే అశాబ్దిక పరీక్షలకు వీళ్ళందరికీ ఉపయోగపడతాయి. అంటే నిరక్షరాస్యులు, చదువు రాని వారికి కానీ, రాయడం రాని వారికి కానీ, పిల్లలకు, అందులకు, వీరందరికీ కూడా ఉపయోగపడేటి. తర్వాత, ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 16 అయితే అతని మానసిక వయస్సు శారీరక వయసులో 4వ వంతు అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇక్కడ చూడండి, మనకు 4వ వంతు 16లో ఇక్కడ 4వ వంతు చేస్తే మనకి ఎంత వస్తుందంటే 25% అయితే వస్తుంది. అంతే కదా, ఇప్పుడు 100లో 4% అంటే ఎంత మనకు 25% కదా. తర్వాత, క్రింది వాణిలో రాధిక యొక్క ప్రజ్ఞాలబ్ధి 108 అయితే ప్రజ్ఞాలబ్ధి
విభాజన పట్టిక ప్రకారం ఆమె ఏ వర్గంకు చెందింది? చెప్పాను కదా, ఈ పట్టిక అనేది మనకు ప్రజ్ఞాలబ్ధి శాతాన్ని అంటే అతనికి ఉండే మెమరీ పవర్ ఐక్యూని బట్టి ఏ వర్గానికి చెందిన వారిని అయితే మనల్ని అడుగుతుంటారండి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు 90 నుంచి 110 వరకు ఉంటే వాళ్ళు సగటు ప్రజ్ఞాలబ్ధి. మనకు దాదాపు 48% అంటే ఎక్కువ శాతం ఉన్న వర్గం ఏదంటే సగటు ప్రజ్ఞాలబ్ధి వాళ్ళు వచ్చేసి మనకు 48% ఉన్నారు. తర్వాత ఒక వ్యక్తి విజయం సాధించుటకు ఎంత శాతం ఉద్వేగాత్మక ప్రజ్ఞ మరియు సాధారణ ప్రజ్ఞలు అవసరమని డేనియల్ గోల్మాన్ ఉద్ఘాటించాడు. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూస్తే 75% 25%, ఆప్షన్ 2 80% 20%, ఆప్షన్ 3 50-50, ఆప్షన్ 4 60% 40%. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 80% మరియు 20% అనేది అవసరం అన్నమాట. ఒక వ్యక్తి విజయం సాధించుటకు ఎంత శాతం ఉద్వేగాత్మక ప్రజ్ఞ మరియు సాధారణ ప్రజ్ఞ ఉండాలి. ఉద్వేగాత్మకం అయితే 80%, సాధారణ ప్రజ్ఞ అయితే 20%. సో ఇలా ఉంటే మనకైతే మనము సాధించవచ్చు అన్నమాట. తర్వాత ప్రశ్న, డాక్టర్ పేషెంట్లతో సరదాగా మాట్లాడుతూ ఓపికగా వారి సమస్యలు విని వారిలో ఉన్న రుగ్మతలు నయం చేస్తే అతడికి ఎక్కువగా ఉన్న ప్రజ్ఞ ఏమిటి? అంటే ఒక డాక్టర్ పేషెంట్తో సరదాగా మాట్లాడుతూ అంతే కదా, సో అలా మాట్లాడితే అతనిలో ఉన్న ప్రజ్ఞ ఏమిటి? ఏమవుతుందంటే సాంఘిక ప్రజ్ఞ అంటే ఇతరులతో మంచిగా మాట్లాడే విధానాన్ని, అంటే ఒక పీటీ టీచరు తన స్టూడెంట్స్తో ఇలా మాట్లాడే పద్ధతిని సాంఘిక ప్రజ్ఞ అని పిలవడం జరుగుతుందండి. తర్వాత సుజిత్ భరత్లు సొంత సోదరుడు. భరత్ తరగతిలో అందరికంటే పొడుగుగా ఉండి అందరికంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడు. కానీ సుజిత్ మాత్రం కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు, కొన్నింటిలో తక్కువ మార్కులు వస్తున్నాయి. అయితే సుజిత్ భరత్లో కనిపించే భేదాలు ఏమిటి? ఇలాంటి చాలా ఇంపార్టెంట్. మనల్ని ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలు అయితే మనల్ని అడుగుతూ ఉంటారనమాట ఎగ్జామ్లో. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వ్యక్తి అంతర మరియు వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. అంటే ఇప్పుడు సుజిత్ భరత్లను పోలిస్తే వాళ్ళిద్దరికీ సంబంధించి ఏమవుతుందంటే వ్యక్తి అంతర భేదాలు అవుతాయి. అదే భరత్లో కొన్ని ఎక్కువ వస్తున్నాయి కదా. అదేవిధంగా భరత్ తరగతిలో అందరికంటే ఎక్కువ పొడుగున్నాడు. అదే సుజిత్ మాత్రం కొన్ని సబ్జెక్టులలో అంటే అతనికే ఉన్నాయి కదా, అంటే కొన్ని వస్తున్నాయి కొన్ని రావు. అలా ఉంటే వ్యక్తి అంతర్గత అంటారు. అదే సుజిత్ భరత్లు ఇద్దరిని పోలుస్తూ చెప్తే వ్యక్తి అంతర్భేదాలు అవుతాయి అన్నమాట. తర్వాత థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా లక్షణాలు 4ను సూచించే అక్షరాలు ఏమిటి? థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా లక్షణాలను 4ను సూచించే అక్షరాలు ఏవి? అంటే LSRA అవుతుందన్నమాట. L అంటే లెవెల్, L అంటే ఏమిటి? లెవెల్. తర్వాత వచ్చేసి R అంటే రేంజ్ అంటే వ్యాప్తి. తర్వాత S అంటే స్పీడ్ అంటే నిష్పాదన వేగము. A అంటే ఏరియా అవుతుందన్నమాట. ఇవి మనకు థార్న్డైక్ చెప్పింది. అదేవిధంగా క్యావ్డ్ అంటే CAVD అనేది కూడా మనకు థార్న్డైక్ చెప్పాడు. క్యావ్డ్ అంటే C అంటే సెంటెన్స్ కాంప్లిటేషన్, తర్వాత కంప్లీషను, తర్వాత A వచ్చేసి అర్థమెటిక్, V అంటే వొకాబులరీ, D అంటే డైరెక్షన్స్. సో ఇవి అన్నమాట మనకు థార్న్డైక్ ప్రతిపాదించారు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి? సో సరికాని ప్రవచనం ఏమో తెలియాలి. ఆప్షన్ చూస్తే మానసిక వయస్సు అనే భావన ప్రతిపాదించింది బీనే. తర్వాత మానసిక వయస్సు అనే భావన బలపరిచింది టెర్మన్. తర్వాత స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపన తయారు చేసింది టెర్మను. తర్వాత వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను టెర్మన్ బీనేతో కలిసి తయారు చేశాడు. ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను టెర్మన్ బీనేతో కలిసి ప్రతిపాదించాడు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను టెర్మన్ బీనేతో కలిసి తయారు చేశాడు అనేది మనకు సరికాని అంశం. మిగతాటన్నీ కరెక్టే. మానసిక వయస్సు అనే భావన ప్రతిపాదించింది బీనే. తర్వాత మానసిక వయస్సు అనే భావన బలపరిచింది టెర్మను. అదేవిధంగా స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపన తయారు చేసింది టెర్మను. సో మిగతా 3 కూడా కరెక్ట్, చివరిది తప్పండి. తర్వాత ఉద్వేగ ప్రజ్ఞా నమూనాలు మొత్తం 3 ఉంటే మిశ్రమ నమూనాను తయారు చేసింది ఎవరు? ఉద్వేగ ప్రజ్ఞా నమూనాలు మొత్తం 3 ఉంటే మిశ్రమ నమూనాలు తయారు చేసింది ఎవరు అంటే మనకు డేనియల్ గోల్మాన్ అయితే మూడవది మిశ్రమను డేనియల్ గోల్మాన్ అయితే కనిపెట్టాడు. తర్వాత
ఉద్వేగ ప్రజ్ఞ నమూనా కానిదేమిటి? ఉద్వేగ ప్రజ్ఞ నమూనా కానిదేమిటి? సామర్థ్య నమూనా, సాధారణ నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా. మనకి ఇక్కడ కరెక్షన్స్ వచ్చి ఆప్షన్ 2 సాధారణ నమూనా అనేది మనకు కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న, కొత్త పరిస్థితులను ఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? జీన్ పియాజే, విలియం జేమ్స్, ఫ్రీమన్, బీని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు విలియం జేమ్స్ అనేది కరెక్ట్. కొత్త పరిస్థితులను ఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరంటే విలియం జేమ్స్ అండి. తర్వాత థార్నడైక్ ప్రజ్ఞా లక్షణాలలో LSRA దేనిని సూచిస్తుంది? ఏ అనేది దేనిని సూచిస్తుంది? సో ఇందాక చెప్పాను కదా, క్యావిడ్లో ఏ అంటే మనకి ఏరియా అర్థమెటిక్ వస్తుంది అనమాట. అదే LSRAలో ఏ అంటే మనకి ఏంటంటే ఏరియా అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఏ అంటే ఏరియా, వ్యాప్తి అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తి తన వ్యక్తిగత స్వస్థతను వేటిలో విలీనం చేసుకొని వేటితో తదాత్మాన్ని పొందుతాడో అదే అభిరుచి అన్నది ఎవరు? ట్రావర్స్, విల్టేకర్, షేన్, అనస్తాసి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షేన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, చిత్రకారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టర్లు ఏ ప్రజ్ఞను కలిగి ఉంటారు? శాబ్దిక భాషా ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, వ్యక్త్యంతర ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ. సో చిత్రకారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టర్లు ఏ ప్రజ్ఞను కలిగి ఉంటారు అంటే మనకు దృశ్య మరియు ప్రాదేశిక ప్రజ్ఞ అయితే కలిగి ఉంటారు. తర్వాత ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్, క్లాసిఫికేషన్ టెస్ట్, విస్క్, సైమన్ బీనే పరీక్షలు ఇవన్నీ క్రింది ఏ కోవకు చెందుతాయి? శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, శక్తి పరీక్షలు, వైయక్తిక పరీక్షలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాబ్దిక పరీక్షలు. ఇవన్నీ కూడా ఈ ఆర్మీ ఆల్ఫా కానీ, ఆర్మీ జనరల్ కానీ, ఇవన్నీ తర్వాత బీటా, ఆర్మీ బీటా ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు శాబ్దిక పరీక్షలు అంటే చదువుకున్న వారికి ఉపయోగపడే ప్రజ్ఞా పరీక్షలు అనమాట. సో వీటి మీద కూడా ఒక పట్టిక అయితే వస్తుంది. ఆ పట్టిక నుంచి కూడా మనకు ఒక బిట్ అయితే వస్తుంది. అది నేను లాస్ట్లో చెప్తాను, చూడండి. తర్వాత ప్రశ్న, భాటియా ప్రజ్ఞామాపనలో అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలో కార్డుల సంఖ్య మరియు పట్టే సమయం ఎంత? అంటే కార్డ్స్ ఉంటాయి కదా, కార్డ్స్కు దానికి పట్టే సమయం అయితే మనము ఎంత కనుక్కోవాలి. ఎంతంటే మొత్తం కార్డ్స్ వచ్చేసి మనకు 8 ఉంటాయండి. సమయం వచ్చేసి మనకు 20 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తర్వాత థార్నడైక్ ప్రజ్ఞామాపనలో LSRAలో ఆర్ దేనిని సూచిస్తుంది? ఆర్ దేని అంటే రేంజ్ని అయితే సూచిస్తుంది అనమాట. ఆర్ దేన్ని సూచిస్తుంది? రేంజ్ని సూచిస్తుంది. తర్వాత క్రింది వాణిలో వర్డ్ స్మార్ట్ అని ఎవరికి పేరు? వర్డ్ స్మార్ట్, తర్వాత మనకు వర్డ్ స్మార్ట్ కానీ, బుక్ స్మార్ట్ కానీ ఇలా ఉన్నాయన్నమాట కొన్ని పేర్లు. సో అని ఎవరికి పిలుస్తారు? వ్యక్త్యంతర ప్రజ్ఞ కలవారా, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కలవారు, శాబ్దిక భాషా ప్రజ్ఞ కలవారు, 4 శారీరక గతి సంవేదన కలవారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాబ్దిక భాషా ప్రజ్ఞ గలవారిని వర్డ్ స్మార్ట్ అని అయితే పిలవడం జరుగుతుందండి. ఇక్కడ మనకు సో ఇవి బిట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఒక ఇంపార్టెంట్ పట్టిక అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేర్చుకోవాలి. ఈ పట్టిక అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి పోయే ముందు ఒకసారి అయితే చూసుకొని పోయండి. మనకు సైకాలజీ పరంగా వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఈ తెలుగు అకాడమీకి సంబంధించింది. అంటే 20 కంటే తక్కువ ప్రజ్ఞ అంటే ఐక్యూ లెవెల్ అంటాం కదా మనము. ఈ ఐక్యూని బట్టి మనము ఎంత ప్రజ్ఞావంతులం అనేది తెలుస్తుంది. అలాగా 20 కంటే తక్కువ ఉంటే వాళ్ళను మూడులు, సంరక్షకులు, అదేవిధంగా కస్టోడియన్స్ అని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. 20 కంటే తక్కువ అంటే చాలా తక్కువ ప్రజ్ఞ, అంటే చిన్నపిల్లల మనస్తత్వం కంటే చాలా తక్కువ ఉంటారు కదా, అంటే వారిని ఎవరో ఒకరు రక్షిస్తూ ఉండాలి. సురక్షిత స్థాయి బుద్ధిమాంద్యులను కూడా ఇలా పిలుస్తారు. అదే 20 నుంచి 50 వరకు వాళ్ళకు ఐక్యూ లెవెల్ ఉంటే వాళ్ళు మితమైన బుద్ధిమాంద్యులు, అంటే శిక్షణ ఇస్తే వాళ్ళకు కొంచెం తెలుసుకుంటారనమాట. వాళ్ళని మితమైన బుద్ధిమాంద్యులు అంటారు. తర్వాత 50 నుంచి 70 అల్పబుద్ధులు, స్వల్ప బుద్ధిమాంద్యాలు, అదేవిధంగా ప్రాథమిక విద్యను పొందగల బుద్ధిమాంద్యత వీళ్ళకైతే ఉంటుందన్నమాట. అంటే 50 నుంచి 70 వరకు ఐక్యూ ఉండేవాళ్ళు. తర్వాత 70 నుంచి 90 వరకు ఉంటే నిదాన అభ్యాసకులు, అంటే మనము క్లాస్లో కొంచెము వెనుకబడి ఉంటారు కదా స్టూడెంట్స్, వారనమాట. వారిని నిదాన అభ్యాసకులు కానీ, తెలివి తక్కువ వారిని మంద అభ్యాసకులు అయితే
పిలుస్తారు. తర్వాత 90 నుంచి 110 అంటే సగటు ప్రజ్ఞ, అంటే మనందరికీ చాలా ఎక్కువ మందికి ఉండే ప్రజ్ఞ, ఐక్యూ లెవెల్ ఉండే వాళ్ళందరూ కూడా 90 నుంచి 110 వరకు వాళ్ళకి ఐక్యూ లెవెల్ ఉంటుంది. వీరు శాతం సమాజంలో ఎక్కువ. ఎంత ఉంటుందంటే 48% 90 నుంచి 110 వరకు ఐక్యూ గల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తర్వాత అండి 110 నుంచి 130 వరకు ఉంటే అధిక ప్రజ్ఞ లేదా ఉన్నత ప్రజ్ఞ కలవారు అంటారు. తర్వాత 130 నుంచి 150 ఉంటే అత్యధిక ప్రజ్ఞ లేదా అత్యున్నత ప్రజ్ఞ కలవారు అంటారు. అదే 150 కంటే పైన ఉంటే ఎవరిని వరదత్తులు లేదా ప్రతిభావంతులు అంటారు. సో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ది 20 అని గుర్తుపెట్టుకోండి. మనము 20 గుర్తుపెట్టుకుంటేనే మళ్ళీ 20 రావాలి, 20, 50. సో 20, 50 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకంటే ఇక్కడ 20కి ఇంకొక 30 కలిపితే 50, తర్వాత 20, తర్వాత 20, 20, 20 అలా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా మనము కొంచెం గుర్తుపెట్టుకుంటే 20, 50, 50, 70, 70, 90 ఇలా మనకు 20, 30 డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో ఇదైతే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఏ ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ చేసింది ఎవరు అంటారు. సో ఎవరు అంటే టెర్మన్ మరియు మెర్రిల్ అనేది ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ వర్గాలు ఉంటాయి కదా. సో ఈ వర్గాలను మనకు వివరించింది ఎవరంటే టెర్మన్ మరియు మెర్రిల్. సో అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోగలరు. తర్వాత వచ్చేసి ప్రజ్ఞ పరీక్షలు అనమాట. సో చెప్పేదంగా ఆర్మీ ఆల్ఫా ఇవన్నీ బీని ఇవన్నీ చెప్పాం కదా మనము, వారు ఏ కిందికి వస్తారు అని. సో ఇక్కడ చూడండి శాబ్దిక పరీక్షలు అంటే మనకు శాబ్దిక పరీక్షలు అంటే ఏంటి, చదువుకున్న వారికి పెట్టే పరీక్షలను శాబ్దిక పరీక్షలు లేదా పేపర్ పెన్సిల్ పరీక్షలను కూడా అంటారు. సో శాబ్దిక పరీక్షలకు ఇంకొక పేరు ఏంటి పేపర్ పెన్సిల్ పరీక్షలు. ఇది కూడా మనకు బిట్లో అయితే రావడం జరిగింది. అదేవిధంగా అశాబ్దిక పరీక్షల్ని నిష్పాదన పరీక్షలు అంటారు. అంటే చదువు రాని వారు ఉంటారు కదా, అక్షర జ్ఞానం లేని వారికి పెట్టే పరీక్షలను అశాబ్దిక లేదా నిష్పాదన పరీక్షలు అంటారు. సో అందులో చూడండి ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది మనకి ఎవరికి పెడతారంటే చదువుకున్న వారికి. అదేవిధంగా జీమాట్ కానీ, విస్క్ కానీ, సైమన్ బీనే పరీక్ష కానీ, స్టాన్ఫర్డ్ బీనే పరీక్ష కానీ, ఓటిస్ మానసిక పరీక్ష కానీ, తక్షణ స్మృతి పరీక్ష కానీ, సో ఏజీసీటీ ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళకి శాబ్దిక పరీక్షల కిందికి వస్తాయండి. తర్వాత అశాబ్దిక పరీక్షలు అంటే ఆర్మీ బీటెక్ కానీ, జీమాటిక్, విస్క్, తర్వాత భాటియా ప్రజ్ఞా పరీక్ష. ఈ భాటియా ప్రజ్ఞా పరీక్ష అనేది ఎక్కువ చదువుకొని వారికి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఆర్ఎస్ఎం కానీ తక్షణ స్మృతి అనేది మనకు చూడండి చాలా ఇంపార్టెంట్. తక్షణ స్మృతి పరీక్ష అనేది శాబ్దిక అశాబ్దిక 2 పరీక్షలకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత కెటల్ కల్చర్ ఫేర్ టెస్ట్ కానీ, డ్రా ఏ పర్సన్ టెస్ట్ అంటే డాట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. సో ఇందులో మనకు వీటిని వ్యక్తిగత పరీక్షలు వేటంటారు, సమూహ పరీక్షలు, వేగ పరీక్షలు, శక్తి పరీక్షలు ఇవన్నీ కూడా. ఈ శక్తి పరీక్షలన్నీ కూడా మనకు చిన్నపిల్లలకు పెట్టే పరీక్షలు అండి. సో ఇది పట్టికంతా మీరు చాలా ఇంపార్టెంట్ నేర్చుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.